వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా మిర్చి రైతు సోదరులకి గుడ్ న్యూస్. మరి పంట అంతా పోయింది, సగం సగం దిగుబడి కూడా వచ్చే అవకాశం లేదు. మరి గుడ్ న్యూస్, శుభవార్త ఏందని మీ రైతు సోదరులకి కొంత అనుమానం రావచ్చు. పంట విపరీతంగా దిగుబడులు వస్తే ధర ఉండదు. ఇది డిమాండ్ సప్లై సూత్రం తెలిసిన ఎవరికైనా అర్థమైంది. మార్కెట్లో 100 క్వింటాలు రావాల్సిన మార్కెట్కి ఒక 5 క్వింటాల్ ఎగస్ట్రా వస్తే ధర 500% పతనం చేస్తారు. కానీ ఒక్క 10 బస్తాలు తక్కువ వస్తే డిమాండ్ కన్నా కూడా ధర పెరుగుతుంది అనేది సూత్రం. మిర్చిలో కూడా అదే జరిగింది. 2023-24లో 24-25 సీజన్లో మిర్చి సాగు చేసి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎకరాకి 25 క్వింటాలు 30 క్వింటాలు కష్టపడి పండించారు. రోజు మార్చి రోజు పురుగు మందులు పిచికారి చేసి ఎకరాకి 2,50,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. మంచి దిగుబడులు వచ్చాయి. విస్తీర్ణం కూడా పెద్ద ఎత్తున పెరిగింది. కాలువల ద్వారా నీరు రాపోయినా కూడా కిలోమీటర్ దూరం పైపులు వేసి సాగు చేసిన రైతులు కూడా ఉన్నారు. అంత కష్టపడ్డా కూడా చివరికి రైతుకు మిగిలింది క్వింటాకి 7,000-8,000 ధర పలికింది. కోత, కూలీ, ట్రాన్స్పోర్ట్ ఖర్చులే క్వింటాకి 6,550 రూపాయలు అవుతుంది. అంటే రైతుకి కనీసం క్వింటాకు 500 రూపాయలు కూడా రాలేదు. ఎకరాకి 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు నష్టపోయారు. ఇక ఈ సీజన్ 2025-26 సీజన్ నడుస్తూ ఉంది. రైతులు ఇక ఈ మిర్చి సాగు చేస్తే కొంపలు ఆరిపోయేటట్టున్నాయి. 4 ఎకరాలు మిర్చి వేసి తేడా కొడితే 10 లక్షలు అప్పు అవుతుంది. ఇంకా 10 లక్షలు అప్పు తెచ్చడం అంటే సాధ్యమయ్యే విషయం కాదు. పొలం ఉన్నోడైతే పొలం అమ్ముకుంటే తప్ప అప్పులు తెచ్చే పరిస్థితి లేదు. సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గించారు. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో, కర్ణాటకలో అన్ని ప్రాంతాల్లో సాగు విస్తీర్ణం తగ్గింది. సాగు విస్తీర్ణం తగ్గడంతో పాటు విపరీతంగా కురిసిన వర్షాలతో పంట ఎలాగోలా బతికించుకున్నా ఇక నల్ల తామర, పై ముడతలు, కింద ముడతలు, ఈగ, రకరకాల రోగాలు. దిగుబడులు ఎకరాకి 10 క్వింటాలు, మ్యాక్సిమం 15 క్వింటాలు మించే పరిస్థితులు కనిపించడం లేదు. సహజంగా సంక్రాంతి తర్వాత కొత్త పంట మార్కెట్లకి పెద్ద ఎత్తున రావాలి. అప్పుడు కొత్త పంట వస్తుంది కాబట్టి ధరలు వ్యాపారస్తులు తగ్గిస్తారు. కానీ ప్రస్తుతం గుంటూరు మార్కెట్, వరంగల్ మార్కెట్, ఖమ్మం మార్కెట్, బ్యాడగి మార్కెట్, ఈ మార్కెట్లు ఏ మార్కెట్లు పరిశీలించినా కూడా కొత్త మిర్చి పంట పెద్దగా రావాల్సిన దానికన్నా సగం కూడా రావడం లేదు. కోల్డ్ స్టోరేజ్లో స్టాక్స్ కూడా లేవు. ధరలు పెరిగినా కూడా ఇంకా వ్యాపారస్తులు ఎగబడి కొనడానికి ఆసక్తి చూపుతా ఉన్నారు. పెద్ద పెద్ద కంపెనీస్, ఐటీసీ కంపెనీ లాంటి కంపెనీలు కూడా వారికి ప్రతి సంవత్సరం ఐటీసీకి 4 లక్షల టిక్కీల మిర్చి అవసరం. ఎంటీఆర్ వాళ్ళకి 6 లక్షల టిక్కీల మిర్చి అవసరం. ఇలాంటి కంపెనీలు చాలా కంపెనీలు ఉన్నాయి. ఆచీ కంపెనీకి ఒక 5 లక్షల టిక్కీల మిర్చి అవసరం. ఎందుకంటే వారు కారపొడులు తయారు చేసి దేశీయ మార్కెట్తో పాటు విదేశీ మార్కెట్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. వారు కూడా భవిష్యత్తు అవసరాల కోసం పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ ఉన్నారు. సహజంగా కంపెనీలు తక్కువ ధర ఉన్నప్పుడు ఎక్కువ సరుకు కొనుగోలు చేసి కోల్డ్ స్టోరేజ్లో పడేస్తారు. కానీ క్వింటా 25,000, 26,000 ధర పలుకుతూ ఉన్నా కూడా, కొన్ని వెరైటీస్ 18,000, 19,000, 20,000 ధర ఉన్నా కూడా ఎక్కడా వెనకడుగు వేయడం లేదు. ఇక ఫిబ్రవరి వస్తున్నా కూడా మిర్చి ధరలు ఇంకా పెరగడమే కానీ తరగడం లేదు. ఎందుకంటే సరుకు లేదు, పంట పరిస్థితి బాగలేదు. మొత్తం వాళ్ళంతా స్టడీ చేసి వచ్చారు. వచ్చిన సరుకు వచ్చినట్టు వేసుకుపోతా ఉన్నారు. కొన్ని వెరైటీస్ 341 డీడీలు 26,000, 26,500 రూపాయలు కూడా కొనుగోలు చేస్తున్నారు. తేజ మిర్చి మొన్నటిదాకా 14,000 ఉంటే ఇప్పుడు 20,000 దాటిపోయింది. ఇక 273 రోమి, ఇవన్నీ కూడా 20,000, 19,000, 21,000 కొనుగోలు చేస్తున్నారు. 2043 అయితే 30,000 రూపాయలు పైగానే పలుకుతా ఉంది. ఇక ఎల్లో మిర్చి అయితే 46,000 రూపాయలు దాటిపోయింది. ఈ విధంగా ఏ వెరైటీ చూసుకున్నా కూడా 18, 19, 20, 21, 22, 23, 2-3 వెరైటీస్ అయితే 26,000, 25,000, 24,000 నడుస్తూ ఉంది. ఇక తాలు కాయ కూడా దొరకడం లేదు. వచ్చిన మిర్చి వచ్చినట్టు వ్యాపారస్తులు వేసుకుపోతూ ఉన్నారు. ఒకవైపు ఎక్స్పోర్ట్స్ కూడా చైనాకి పెద్ద ఎత్తున ఆర్డర్స్ వస్తూ ఉన్నాయి.
డైలక్స్ సుపీరియర్ క్వాలిటీస్ ఉంటే అసలు వదలడమే లేదు. కొత్త మిర్చి వస్తే సహజంగా ఏసీ మిర్చిని పెద్దగా పట్టించుకోరు. అలాంటిది ఎగబడి కొంటూ ఉన్నారు. ఈ పరిస్థితులన్నీ పరిశీలిస్తూ ఉంటే జనవరిలో సహజంగా గుంటూరు మిర్చి ఆడికి జనవరి లాస్ట్ వీక్లో 1,25,000 టిక్కీల సరుకు రావాలి. కోల్డ్ స్టోరేజీల నుంచి కొత్త పంట మొత్తం కలిపినా కూడా 70,000 టిక్కీలు దాటం లేదు. అంటే సగం. వరంగల్లో అదే పరిస్థితి, ఖమ్మంలో అదే పరిస్థితి. అయితే ఖమ్మంలో వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి ధరలు తగ్గించారని రైతులు ఆందోళన జరుపుతూ ఉన్నారు. ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టాలి. గుంటూరు మార్కెట్లో అయితే మాత్రం చురుగ్గా కొనుగోలు చేస్తున్నారు. ధరలు పైకి పాగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరిలో కూడా ఇంకా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం గతంలోనే ఒక వీడియో చేసాం. మిర్చి ఎట్ ద రేట్ 25,000 టార్గెట్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ టార్గెట్ 28,000 ఉంది. ఆ టార్గెట్ కూడా ఫిబ్రవరిలో రీచ్ అవ్వచ్చు. ఫిబ్రవరిలో పెద్ద ఎత్తున మార్కెట్లకి సరుకు వచ్చినా కూడా ధరలు పెరుగుతూ ఉంటే మాత్రం నెక్స్ట్ టార్గెట్ 30,000కి మార్చాల్సిన అవసరం ఉంటుంది. పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ రావడం, కంపెనీలు పెద్ద ఎత్తున కొనుగోలు చేయటం, కోల్డ్ స్టోరేజ్లు అన్నీ కలిపినా కూడా 15 లక్షల టిక్కీలు కూడా స్టాక్స్ లేకపోవడం, ప్రతి సంవత్సరం దేశీయ అవసరాలకే 4 కోట్ల టిక్కీల సరుకు అవసరం, ఎక్స్పోర్ట్స్ లేకపోయినా కూడా. అలాంటిది ఈ ఏడాది 2 కోట్ల టిక్కీలు మించి సరుకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. కొన్ని వెరైటీస్ 50,000 దాటిపోయినా, 2-3 వెరైటీస్ 30,000 దాటిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. రాబోయే కొద్ది రోజుల్లో మిర్చి ధరలు ఎటు ప్రయాణం చేయబోతున్నాయి, ఫిబ్రవరి నెలలో మార్కెట్లకి మిర్చి ఎంత రాబోతా ఉంది అనే వివరాలతో మరో వీడియో చేసుకున్నాం. మీరు కనుక మిర్చి సాగు చేసి ఉంటే పంట పరిస్థితి ఎలా ఉంది, దిగుబడులు ఎంత వచ్చే అవకాశం ఉంది అనే విషయాల గురించి కామెంట్ చేయండి. మీరు కనుక పంట అమ్మితే ఏ ధరకు అమ్మారు అనే విషయాన్ని కూడా కామెంట్ చేయండి.